హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు అనిల్ నేచర్ బ్లాగర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం మత్స్యగుండం వీడియోని అయితే చూడబోతున్నాం. ఇక్కడ ఉన్న మత్స్యరాశులు అలాగే దాని యొక్క ప్రత్యేకతల గురించి అయితే మీకు వివరంగా చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇది శతాబ్దాల ప్రాచీన ఆలయం. ఇక్కడ శివుడు మత్స్యలింగేశ్వరుడుగా కొలువై ఉన్నారు. మత్స్యగుండంగా ఎందుకు పిలుస్తారంటే, కథనం ప్రకారం పూర్వం సింగరాజులు అనగా పాములు చేపలను వేటాడుతుంటే శివుడు మత్స్యమాత అవతారంలో ఆ చేపలను కాపాడి ఈ గుండంలో సురక్షితంగా ఉంచాడని స్థానిక ప్రజలు నమ్ముతారు. అలా మత్స్యగుండం అనే పేరు ఏర్పడింది. ఇక్కడ చేపలను మత్స్య దేవతలుగా పూజిస్తారు. ఇక్కడ చేపలను పట్టడం, చంపడం నిషిద్ధం. ఎవరైనా చంపితే చంపిన వారికి అపశకునం జరుగుతుందని స్థానిక ప్రజల నమ్మకం. మత్స్యగుండంలో ఇప్పుడు నాగదేవత దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, మనం ఏదైనా కోరికలు కోరుకునే అక్కడ ఉన్న శివలింగాన్ని మనం పైకి 3 సార్లు ఎత్తినట్లయితే అది చాలా తేలిగ్గా వస్తే మన కోరిక తీరుతుంది. అదే బరువుగా వచ్చింది అనుకో మన కోరిక తీరు. నేను ట్రై చేశాను, స్లోగా అయితే రాలేదు. మీరు వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, చూస్తున్నారుగా, ఈ టెంపుల్ నుంచి అలా మెట్ల మార్గంలో మనం కిందకు వెళ్ళినట్టయితే మత్స్యగుండం అనేది కనిపిస్తుంది. ఇప్పుడైతే శివాలయానికి దిగువ భాగాన్ని చేరుకున్నాం ఫ్రెండ్స్. ఈ పైనుంచి మనకు రివర్ అయితే ఫ్లో అవుతుంది, చూస్తున్నారు కదా. అలానే చుట్టూ పెద్ద పెద్ద రాక్స్ ఉన్నాయి. అలానే బ్యాక్గ్రౌండ్ చూడండి, గ్రీనరీగా చాలా చాలా బాగుందన్నమాట. అలానే మనం ఇలా రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ఫ్లాగ్ ఉంది, చూస్తున్నారు కదా. ఆ దిగువ భాగాన మనకు మత్స్యరాశులు అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్, అవే మన మత్స్య దేవతలు.